హరే కృష్ణ ఫ్రెండ్స్, నేను మీ దియా. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ దియాస్ ట్యూన్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భక్తి టైంలో గరుడ ఎలా శ్రీ మహావిష్ణువుకి వాహనమైందో తెలుసుకుందాం. కీర్తన టైంలో డోకిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గరుడ గమన తవ కీర్తన పాడదాం. లాస్ట్ లో క్విజ్ టైంలో వన్ క్విజ్ క్వశ్చన్ అడుగుతాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు గరుడ శ్రీ మహావిష్ణువుకి వాహనం ఎలా అయిందో తెలుసుకుందాం. గరుడ ఒక పక్షిరాజు. గరుడ తల్లిదండ్రుల పేర్లు కాశ్యప ముని, వినుత. కాశ్యప ముని ఇంకో భార్య పేరు కద్రువు. కద్రువు పిల్లలు నాగుపాము యొక్క రూపాలు. కొన్ని కారణాల వల్ల గరుడ తల్లి కద్రువు పిల్లలకి దాసిగా ఉండేది. తల్లి దాసిగా పనిచేయడం చూసి గరుడ చాలా బాధపడేవారు. ఒకరోజు గరుడ తన తల్లితో, "మా, నువ్వు బాధపడకు, నేను నిన్ను దాసి నుంచి విడిపిస్తాను" అని చెప్పి గరుడ కద్రువు దగ్గరికి వెళ్ళి, "మా అమ్మని దాసి నుంచి విడిపించాలంటే నేనేం చేయాలి" అని అడుగుతారు. అప్పుడు కద్రువు పిల్లలు, "పాములు మాకు ఇంద్రలోకంలో ఉన్న అమృత కలశం కావాలి" అని అడుగుతాయి. అప్పుడు గరుడ ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలందరితో యుద్ధం చేసి అమృత కలశం తీసుకుని వస్తారు. అమృతాన్ని పాములు తాగే లోపే ఇంద్రుడు వచ్చి అమృతాన్ని తీసుకెళ్ళిపోతారు. ఇదంతా చూసి శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వినతని దాసిగా విడిపించి గరుడతో ఇలా అంటారు, "గరుడ, నీ ప్రేమ చాలా నిజమైనది. నువ్వు అమృత కలశాన్ని నీ తల్లి కోసం తీసుకొచ్చావే కానీ నీ స్వార్థం కోసం అమృతాన్ని తాగలేదు. నీ నిజమైన భక్తి, నిస్వార్థమైన ప్రేమ, దేవతలతో పోరాడిన నీ శక్తి అన్నీ చూసి నేను చాలా సంతోషించాను. నువ్వు నాకు వాహనంగా ఉండగలవా" అని అడుగుతారు. అప్పుడు గరుడ ఎంతో ప్రేమతో సంతోషంతో శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఉండడానికి అంగీకరిస్తారు. అలా గరుడ శ్రీ మహావిష్ణువుకి నిస్వార్థమైన భక్తితో ప్రేమతో సేవ చేసుకుంటూ ఉండిపోతారు. ఇప్పుడు డోకిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శ్రీ భారతీ తీర్థ స్వామి రచించిన గరుడ గమన తవ కీర్తనలో శ్రీ మహావిష్ణువు తన భక్తుల్ని పాపముల నుండి తాపముల నుండి రక్షించడానికి గరుడ మీద ఎంత వేగంగా వస్తారో ఈ కీర్తన ద్వారా తెలుసుకున్నాం. కీర్తన టైం. गरुड़ गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्। गरुड़ गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्। मनसि लसतु मम नित्यम्। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। जलजनयन विदिन मुचिहरण मुख विभुत विनुत पद पद्मा। जलजनयन विदिन मुचिहरण मुख विभुत विनुत पद पद्मा। विभुत विनुत पद पद्मा। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। भुजगशयन भव मदन
जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव शङ्खचक्रधर दुष्ट दैत्यार सर्वलोक शरणा शङ्खचक्रधर दुष्ट दैत्यार सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव अगणित गुणगण शरण शरणत विदलित सुररिपुजाला अगणित गुणगण शरण शरणत विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारतीतीदम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारतीतीदम् पाहि भारतीतीदम् मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ చిన్ని కృష్ణుడిని మాధవ అని ఎందుకు పిలుస్తారు? లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వారు కాబట్టి కృష్ణుడిని మాధవ అని పిలుస్తారు. ఇవే క్వశ్చన్. కద్రువ పిల్లలైన పౌరులలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు? ఈ ఆన్సర్స్ కామెంట్స్ లో పెట్టండి. చూశారు కదా ఫ్రెండ్స్, గరుడ ఎంత ప్రేమ భక్తితో శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకుంటున్నారో మనం కూడా అంతే ప్రేమ భక్తితో శ్రీ మహావిష్ణువుకి నామజపం చేసి సేవ చేసుకుందాం. If you like my video, please like, share and subscribe to my channel. Every second Sunday and fourth Sunday ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో అందుకే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.